ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నిజామాబాద్ జిల్లా బాడ్సి గ్రామంలో ఘనంగా పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం. విశాఖ జిల్లా గుమ్మకోట పంచాయతీలోని ప్రకృతి వ్యాలీలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. వనపర్తి జిల్లా రాయన్పేట గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా బాడ్సి గ్రామంలో పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పత్రిజీ జన్మస్థల్ బోధన్ ట్రస్ట్ డాక్టర్ నీలిమ రిబ్బన్ కట్ చేసి పిరమిడ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పీపీజే అధ్యక్షురాలు ఉయ్యూరి శోభారాణి స్వాగత ఉపన్యాసం చేస్తూ ధ్యాన ప్రాముఖ్యత గురించి, పిరమిడ్ శక్తి గురించి వివరించారు. అనంతరం డాక్టర్ నీలిమ అందరి చేత సామూహిక ధ్యానం చేయించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత వివిధ గ్రామాల నుండి వచ్చిన మాస్టర్లందరికీ ధ్యానామృతం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దయానంద్, రాజన్న, 1000 మందికి పైగా మహిళా ధ్యానులు పాల్గొన్నారు. 5 4 3 2 1 0. నిదానంగా కళ్ళు తెరుద్దాం. చేతులు తీసేసి నిదానంగా కళ్ళు తెరుద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి గట్టిగా ఈ ధ్యానానికి క్లాస్ పెట్టుకున్నాం. గట్టిగా 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 మనకి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని చూపించిన, ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాస్, గట్టిగా పత్రిజీకి వినిపించాలి. గట్టిగా మరి ఆ పేరు ఊరికనే రాదు. ఆ శక్తి ఏ శక్తితో నిక్షిప్తమై ఉంటుందో ఆ పిరమిడే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ముక్కోటి లోకాలకు కనెక్షన్ ఉంటుంది పిరమిడ్కి. మరి ఆ శక్తి మనకి ఎలా కనెక్ట్ అవుతుందంటే, మనలోని శక్తి కేంద్రాలే వాటికి ఆకర్షితమై మనతో పని చేయిస్తాయి. మరి అలాంటి గొప్ప ప్రాజెక్టునే పట్టుకున్నారు ఉయ్యూరు శోభా మేడం గారు. మరి వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మరి వారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే అందరం క్లాప్స్ చేయాలి. సో వారికి వెల్కమ్. అండ్ ఇంకా మన నిజామాబాద్ జిల్లాలో కూడా అందరూ కూడా భీష్మించుకున్నారు. నేను ఊరిని మార్చేస్తాను, ప్రతి గ్రామాన్ని మార్చేస్తానన్న అధ్యక్షులు ఇద్దరు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకున్న ఒక అధ్యక్షుడు, తిరిగి చేయాలనుకున్న ఇంకొక అధ్యక్షుడు, ఇద్దరు కూడా అద్భుతంగా వాళ్ళ వంతు ప్రణాళికలుగా చేస్తున్నారు. మరి భగవద్గీతకు మారుపేరుగా ఉన్న మన దయానంద్ సార్ అన్ని చోట్ల ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు స్వాధ్యాయం నుంచి. సో అద్భుతం కూడా విధంగా ఉంది. క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానము, సత్సంగం, శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాష, కావలి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత అన్నపూర్ణకి కృతజ్ఞతాపూర్వకంగా పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమం అనంతరం కావలి పిరమిడ్ మాస్టర్ పావని కృష్ణవేణి ఆధ్వర్యంలో గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి అవగాహన కల్పించారు. ప్రజలను ఆకర్షుకున్నప్పుడు ఒక్కసారి ఆ మహిమల దగ్గర ఆగిపోతారు. మళ్ళా ఆత్మజ్ఞానం తెలుసుకునేంత స్థితి, జన్మలేని స్థితి పొందలేకపోతారు. జన్మలేని స్థితే ఉత్తమమైనది. ఈ మహిమలేంటి? వాళ్ళకున్నది ఇప్పుడు శక్తి ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంత సాధన చేస్తే అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి అయిపోయాక వీళ్ళ మహిమలు పోతాయి. వీళ్ళు ఇప్పుడు 100% మహిమలు వాళ్ళకి వచ్చింది, 100% శక్తి వచ్చింది.
సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఎన్నో జన్మలు ఎత్తితేనే జ్ఞాని కాగలడని తెలియజేశారు. అలాగే మంచి కథలతో, భగవద్గీత శ్లోకాలతో, వారి ధ్యాన అనుభవాలతో ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని జ్ఞానదాతల సందేశాలు ఆలకించారు. అది ఒక జన్మతో వచ్చేది కూడా కాదు, జ్ఞానం అనేది. భగవద్గీతలో చెప్తాడు, బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మా ప్రవర్తంతే వాసుదేవ సమర్థం సమాత్మ. ఎన్నో జన్మలు ఎత్తితేనే నువ్వు జ్ఞానం అవుతాడు. ఒక పేపర్ చదవాలంటే పిల్లవాడు ఒక పేపర్ చదవాలంటే 1వ క్లాసులో చదవలేడు, 2వ క్లాసులో చదవలేడు, 5వ క్లాసులో చదవలేడు, 10th క్లాసులో చదువుతాడు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి, సుజాత, విజయలక్ష్మిలు పాల్గొని ధ్యాన సాధన గురించి శ్రీవారి సేవకులకు అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఎంతో భాగ్యం ఉంటే కానీ ధ్యాన మార్గంలోకి రాలేమని స్పష్టం చేశారు. ధ్యాన సాధనతో శరీరంలోకి మంచి విశ్వశక్తి ప్రవేశిస్తుందని వివరించారు. శ్రీవారి సేవకులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. విశ్వాసాలు మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఎవ్వరూ 10 నిమిషాలు పనిచేయాలి. మీరు ఎలా ధ్యానం చేయడం ద్వారా ఆనందమైన శక్తి మీ బాడీలో ఎప్పుడైతే వెళ్తుందో మీరు చక్కగా సేవ కూడా చక్కగా చేస్తారు. తప్పకుండా చేయాలి. స్వామివారి సన్నిధిలో ధ్యానం చేయడం కూడా మహా భాగ్యం. అందరికీ రాదు. అంటే పీల్చేదాన్ని ఉద్యోగాన్ని మాత్రమే గమనిస్తూ ఉండాలి. దయచేసి ధ్యానం చేయడం అనేది మీకు మహాభాగ్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలో గల ప్రకృతి వ్యాలీలో ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు ఆధ్వర్యంలో మహామౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యాన సాధన చేశారు. పుత్తూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు సాంగత్యంలో మహామౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా రాయనిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. మౌన ధ్యానం వలన విద్యార్థుల్లో అపారమైన జ్ఞానం వస్తుందని, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత విద్యార్థులకు ధ్యాన పుస్తకాలను పంపిణీ చేశారు.
ఎప్పటికప్పుడు కట్ చేస్తే పిల్లలంటే రేపటి చూడండి జ్ఞాపకశక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలా వస్తుంటే ఒక 10 minutes చాలు పిల్లలకి, పెద్దలకు 1 hour. ఇలా వస్తుంటే కరోనా, టీబీ, క్యాన్సర్, తలనొప్పి ఎన్ని తగ్గించుకునే వాళ్ళం మీకు శ్వాస మీద చేస్తాం. ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు మంచిగా. ఇలా వస్తుంటే ఒక 5 minutes వస్తుంది రాయండి. మైండ్ రిలీఫ్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మైండ్ రిలీఫ్ ఉంటుంది. వాకింగ్, ధ్యానం, ఒక్క పైసా ఖర్చు లేని చూడండి. ఇది యంత్రం కాదు, మంత్రం కాదు, ఒక సైన్స్ మన బాడీలో. శ్వాస మీద ధ్యాస. ఇంకొక 5 నిమిషాలు మనలో మనం శ్వాసని గమనిద్దాం. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలో యోగా మాస్టర్ కల్పన ఆధ్వర్యంలో యోగ శిక్షకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా PSSM ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. మనల్ని మనం మర్చిపోయామని గుర్తు చేసుకోవడమే ధ్యానం అని తెలియజేశారు. సర్వజీవుల్లో ఉన్నది ఆత్మ పదార్థమే అని వివరించారు. అహింస ధర్మమే మనకు రక్షణ అని తెలియజేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బ్లడ్, హెడ్, గుడ్, గాడ్, వెజిటేరియన్, వెరీ వెరీ గుడ్. మరి మనం ఫుడ్ ద్వారానే వస్తుంది కాబట్టి అలాంటి ఫుడ్ని మనము మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటే చాలా యూజెస్ ఉంటాయి. మనకి డబ్బులు కూడా తక్కువ వెజిటేరియన్కి, అది అరుగుదల కూడా తక్కువ. 72 hours పడుతుందంట మటన్ అరగాలంటే, డైజెషన్ అవ్వాలంటే. చికెన్ అయితే 48 hours. ఇక మనకు తెలుసు, మరి మనం శ్వాస ఉంటే శివం అంటున్నాం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. కోట్ల రూపాయలు సంపాదించినా నిమిషం తర్వాత నిమిషం ఇంట్లో ఉంచరు కదా. ఏదో యూఎస్ఏలో పిల్లలు ఎవరో ఉంటే 2 days 3 days ఏదో ఐస్ బాక్స్లో పెడతారు, అంతేగాని అసలైతే ఇక బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది శవమే కదా. శ్వాస ఉంటేనే శివం. మరి ఈ శవాన్ని తీసుకెళ్ళి ఊరు బయట ఏదో శ్మశాన వాటికలో మనం దహన కార్యక్రమాలు చేస్తారు. మరి కోడిని, మేకని, గొర్రెని కోసినప్పుడు అది కూడా చచ్చిపోతుంది, అది కూడా శవమే. దాన్ని మరి ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని దేహం అనే దేవాలయంలో ఇందులో పొట్టలో వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అంటారు ఆది శంకరాచార్యులు వారు. సనాతన అనే భగవంతుడు లోపల ఉన్నప్పుడు దేహం దేవాలయం లాంటిది. దేహం అనే దేవాలయాన్ని మనం పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లో దేవుడికి పళ్ళు పొలాలు పెడతాం, కానీ ఒంట్లో దేవుడికి కూడి పొలావులు పెట్టొద్దు అంటున్నారు మహానుభావులు. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. దానివల్లనే మనం మెయిన్గా ఈ దుస్థితి అంతా ఏర్పడుతుంది. వరదలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల వైరస్లు కానివ్వండి. ఎందుకంటే పేగుబంధం, ధరిత్రి మహాతల్లి కొన్ని లక్షల జీవులు ఇవాళ తినడం కోసం చంపబడుతున్నాయి. దానివల్లనే ఆమె ఆ మహాతల్లి, ఆ భూమాత ధరిత్రి మహాతల్లి కమిలిపోయి ఉంది టమాటా పండులాగా. ఎవరికైనా బాధే కదా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అద్భుతంగా భగవద్గీత సారాంశాన్ని బోధించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఎందుకంటే సంసార జీవితంలో ఉంటాము, ఎలా ఉంటాము? జ్ఞానం గొప్పదని, జ్ఞానంలోనే ఉంటే పిల్ల పాప గుయ్యి అని ఏడుస్తుంటే ఎలా చేయగలుగుతాం? మనం అన్ని దాంట్లో ఉండాలి, అన్ని సమన్వయంతో ఉండాలి అని చెప్తున్నాను. అయితే భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చి మనకు ఆదరించి సాధారణం మనం చేసే పనులలో అన్ని లౌకిక కార్యాల్లో కూడా ఈ 4 యోగాలు కలిసినాయి. భగవద్గీతలో 4 యోగాలు కలిసినాయి. భక్తి యోగం అంటాడు, కర్మయోగం అంటాడు, ధ్యాన యోగం అంటాడు, మళ్ళీ ఆచరణ యోగం అంటాడు, మళ్ళీ ఆచరణలోకి పెట్టాలంటాడు. ఆ భగవద్గీత చదివామంటే ఫస్ట్ ఏం చెప్తాడు? ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, నన్ను ఆరాధించు, నన్ను చేయండి, ఇష్టపడుతుంది. నువ్వు భగవద్గీత ఇంకా ఫస్ట్ అధ్యాయంలో ఉంటే వాడికి ఏమనిపిస్తుంది? భక్తి చేయను అంటాడు. మళ్ళీ భక్తి యోగం ఇంకొక రకం భక్తి చెప్తాడు. కర్మయోగం వస్తే ఏది లేదంటాడు. చూడండి, 4 యోగాలు అక్కడే. అందుకే ఈ యోగాలు పరమ పురుషార్థమైన మోక్ష ప్రాప్తికి వీటన్నిటినీ అవసరం లేకుండా ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఇప్పుడు వంట చేస్తుంటాం మనం. వంట అనేది ప్రతిరోజు చేసే ముఖ్యమైన పని. ఈ పనిలో 4 యోగాలు కలిసే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వంట చేయాలంటే బియ్యము, ఉప్పు, పప్పు,
కూరగాయలు ఉంచుకోవాలి. పొయ్యి వెలిగించి పాత్రలు శుభ్రం చేసుకొని ఇదంతా చేయాలి. కర్మయోగం కదా. ఎలా ఉంటుంది? ఒక గిన్నె లేకుండా పప్పు అవుతుందా? ఇప్పుడు అన్నానికి ఒక గిన్నె ఉందండి, పప్పుకు దాన్ని కలిగి పెట్టలేం కదా. ఏ అన్నం లేకుండా కలిసి అయిపోతుంది. మళ్ళీ ఉప్పు, పప్పు చేసే కడిగి ఉన్నాయి, వంట కూరగాయలు ఉన్నాయి, పచ్చిమిరకాయలు ఉన్నాయి, కందికాయలు ఉన్నాయి, కసుపు ఉంది, అన్నీ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో ప్రతిరోజు 15 నిమిషాల ధ్యాన సాధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన గురించి చిన్నారులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరిస్తున్నారు. పిఎస్ఎస్ఎం బాపట్ల జిల్లా పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఏప్రిల్ 20న మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీ రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు చెరుకుపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవం ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఏప్రిల్ 21న ఇంటింటి ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ఇంటింట ధ్యాన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పిరమిడ్ మాస్టర్లు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ధ్యానులకు మధ్యాహ్న ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.